ఇంత త్వరగా మనం భాగవతం అయితే చెప్పుకోలేం. 18,000 శ్లోకాలు ఇంత త్వరగా చెప్పలేం. పార్వతీ అమ్మవారు అడిగింది, కేనోపాయన లఘునా విష్ణు నామ సహస్రకం. ఎందుకంటే ఈ కాలంలో అన్నీ తొందరగా మనకి ఫలాన్ని ఇవ్వాలి, ఎక్కువగా సమయం కూడా ఉండదు. అటువంటి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారు ఈ నారాయణీయం అనే ఈ గ్రంథాన్ని ఎంతో చక్కగా పూర్తి భాగవత సారాంశం వచ్చేలాగా రచన చేశారు. దాన్ని మీరందరూ కూడా ఈరోజు పారాయణ చేసుకున్నారు. చాలా సంతోషం. ఎంతోమందికి కంఠస్థం కూడా అయింది. చాలా మంచిది. సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ వపు నిత్యముక్తం నిరీహం నిర్ద్వంద్వం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తత్ నిరవధి మహిమోల్లాసి నిర్లీనమంత నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమాత్మ సాంద్ర ప్రకాశం. ఇటువంటివి సులభమైన శ్లోకాలు, కథనంతా చెప్పేటువంటి ఆ భాగవతానంతా కూడా వారు రచన చేసిన ఈ గ్రంథం. దీన్ని పారాయణ చేసిన మీకు అందరికీ కూడా సంపూర్ణ ఫలం ఆ భగవంతుడు అనుగ్రహించుగాక. మీరు మనస్సులో ఏ కోరికలు ఏ సంకల్పాలతో అయితే ఈ పారాయణ చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరి మీ సాధన ఇంకా కూడా బాగా నిర్విఘ్నంగా కొనసాగని అని చెప్తూ వృద్ధు నుంచి అలాగే కూర్చొని ఇదే తపస్సు, కలియుగంలో ఇదే తపస్సు. ఇక్కడ హిమాలయాలకు పోకర్లా, మనం ఇట్లా పిఠాపురంలో కూర్చొని పారాయణ చేస్తే ఇదే తపస్సు. ఆ తపస్సు చేసిన ఫలము పుణ్యము మీకు వస్తుంది. శ్రావణ మాసం అంటే కృష్ణ మాసం. ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన మాసం. నభోమాసం అంటే ఆకాశం అంతా కూడా నేనే అని ఆ స్వామి చూపించేటువంటి మాసం. ఈరోజు మీరందరూ కూడా ఇలా కలిసి పారాయణ చేయడం చాలా సంతోషం. భగవద్గీత కూడా మీరు చాలామంది నేర్చుకుంటున్నారు. దాదాపు అందరికీ అయినట్టే ఉంది భగవద్గీత. అవధూత దత్తపీఠం ద్వారా ఆన్లైన్ మీకు చెప్తూ ఉంటారు. నేర్చుకోండి, కంఠస్థం చేయండి, పరీక్ష ఇవ్వండి. అందరూ గోల్డ్ మెడల్ తెచ్చుకోండి. మైసూరుకు వచ్చి స్వామి వారి చేతుల మీదుగా ఇదందరికీ అటువంటి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండని అని చెప్తూ ఇక భగవన్ మహిమ అనేటువంటి 99వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా ఇది విని ఆ తర్వాత మనం ప్రసాదం తణుకు నుంచి చాలామంది వచ్చారు. మంచిది. కత్తిపూడి నుంచి కూడా కొందరు వచ్చారు. అన్నదానానికి కావాల్సిన పదార్థాలను కూడా తీసుకుని చాలా మంచిది. ఎవరైతే ఈరోజు ఈ నారాయణీయం పారాయణ చేస్తున్నారో మీరందరూ కూడా కృష్ణాష్టమి రోజు పొద్దున అనఘాష్టమి జరుగుతుంది. ఇక్కడ మనం అనుకున్నాం ఇది అనఘా దత్తక్షేత్రం కాబట్టి అనఘాష్టమి ఇక్కడ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరందరూ ఆ రోజు వచ్చి పొద్దునే అనఘాష్టమి కూడా చేసుకోండి. చాలా మంచిది. మన డాక్టర్ సుజన ఎప్పటి నుంచో కూడా ఈ పారాయణ అవ్వాలి అని అనుకుంటూ డిహెచ్ఎల్లోనే చేశారు, కానీ అప్పుడు ఇంతమంది చేయాలి. ఈరోజు 600 మంది చేరి పారాయణ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇలాగే మైసూరులో కూడా పారాయణ అవ్వాలి. పూజ్య గురుదేవులకు కూడా చాలా ఇష్టమైనది నారాయణీయం. త్వరలోనే మైసూరులో కూడా పారాయణ చేసుకుంటారు. కానీ మీరంతా చాలా సంతోషం. ఇప్పుడు ఆ దశకాన్ని పారాయణ చేయండి. నేను కూడా మీతో పాటుగా పారాయణ చేస్తాను. చేయొచ్చు కదా? లేదు చెప్పండి, నేను చేస్తాను. భగవన్ మహిమ ఇప్పటి వరకు చేసింది నమస్కార దశకం. ఇది ఆ దశకం లేచి నిలబడి నమస్కారం చేస్తూ చేయాలి. ఇది భగవన్ మహిమ, భగవంతుడి యొక్క మహిమని చెప్పేటువంటి ఆ దశకం. అది దాన్ని ఇప్పుడు పారాయణ చేస్తారు. 99వ దశకం అండి ఇది. 99వ దశకం. మోదయే పూర్ణ సంపత్ योऽसौ दत्ते प्रियमिह परमं दत्त तस्य अभियायां तद्भक्ता यत्र मध्यन्तरमुदतमदन्तस्य यत्र भवाः कृष्णाभ्यं जन्मयो वा महर्षमहतो वर्णये सोऽयमेव एकः पूर्णो यशोभिस्त्वरितमभिसरे प्राप्तमन्ते पदन्ते
देहं तद्यथां चैतन्ये तथैव यत्तं वेदस्य सारं प्रणिपतजननो वार्तलीला कथाभिः ज्ञानन्तश्चास्य नामानि विदसुखतराणीति सङ्कीर्तयध्वन् हे विष्णो कीर्तनादेस्तव कर्महस्तबोधं व्रजेयम् विष्णु कर्माणि सम्पश्यत समसदयै धर्म सम्पत्नात् इन्द्रियशैषवृत्त्या प्रियसखैव वादनोषिमकारि वीक्षन्ते योगसिद्धाः परपदमनिशं यस्य सम्यक्प्रकाशम् विप्रैन्द्राजागरूकाः पृथक्परिचैव यच्च निर्भासयन्ते नो जातो जायमानोऽपि च समधिगतस्त्वन्महिम्नो देवश्रेयान् श्रीवान् प्रतिमुहुरपिते नाम शंसामि विष्णो अन्वान् संस्थो विनानाविधमिति वचनैरस्य लोकत्रयस्य तत्र वैकुण्ठलोके आपसृष्यादिजन्या प्रथममयिको गर्भदेशे विदुस्त्वां यत्र त्वयैव जीवा जलशयनः पद्ममेकं हिराभो दिक्पत्रं यत्किलाभुः कनकधरणिवृत्तन्वितं लोकरूपं हे लोका विष्णुरेतद्भुवनमजनयत्तन्न जानीथ यूनिं युष्माकं शङ्करस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं नीहारप्रख्यमाया परिवृतमनसो मोहितानामरूपैः प्राणप्रीत्येकदुःखाश्चरथमखपराहन्तनेक्षाप्नुते मूर्ध्नामक्षान् सहस्राणि सम्पूर्य विश्वं तत्रोत्कर्ण्यादितिष्ठन् परिमितविवरे भासि चित्तान्तरेऽपि भूतं भव्यं च सर्वं परपुरुषभवान् किञ्च देहेन्द्रियाणि लोकरूपं ददति जतवो निर्पदं तत्सुतज्ञात्मा सत्त्वं तव खलु मयि भूयिष्ठं सान्द्रमोदात्मकमुपरि ततो भाति तस्मै नमस्ते अव्यक्तं ते स्वरूपं दुरधिगमनं तत्त्वशुद्धैकसत्त्वं व्यक्तं व्यापेतदेव स्फुटमृतरसम्बोधितं मूर्तिं ते संश्रयेऽहं पवनपुरपते पाहि मां कृष्णरोगात् हरे नमः इदొక్క లైన్ అందరూ చెప్పండి దాని పడండి मूर्तिं ते संश्रयेऽहं पवनपुरपते पाहि मां सर्वरोगात् एषादि पादान्तरूपवर्णनम् निबिडिततरकलयाल्वलीमोपनीयं पीयूषाप्लाविशोतं वरे दिव्यकोशैरवेशं पुण्यामरम्यं अधोमकाङ्गैः आवीतं नारदैर्देवी लसदुपनिषत्सुन्दरी मण्डलैश्च ఇది 100వ దశకంలో మొదటి శ్లోకం ఏంటంటే